అయిపోయింది, ఇంకేమున్నది. సో చలో ఎక్స్చేంజింగ్ ద బైక్స్. అండ్ పవన్ గారు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నావు కదా నువ్వు. మొన్న అంటే ఆగ్రపోవిక్ ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి భయపడాలి, బట్ ఇప్పుడు ఆగ్రపోవిక్ ఎగ్జాస్ట్ లేదు. So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో ఈరోజు అయితే మళ్ళీ డ్రాగ్ రేస్ అనమాట. సో చెప్పిన లాస్ట్ వీడియోలో చెప్పిన డ్రాగ్ రేస్ చేస్తామని చెప్పేసి అని. సో బేసికల్గా లాస్ట్ టైం అయితే ఈ బైక్లో మనకి ఆక్రాపోవిక్ ఎగ్జాస్ట్ ఉండే, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ వితౌట్ డీబీ కిల్లర్. సో అప్పుడైతే ఇదే ఫస్ట్ వచ్చింది అనమాట. లైక్ ఇందులో పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉంది, ఐ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ వల్ల ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ అట్లీస్ట్ ఒక 1 bhp 2 bhp ఆఫ్ పవర్ గెయిన్ అయింది. బట్ మన బైక్లో స్టాక్ కాబట్టి అప్పుడు ఏం చేయలేకపోయినాం. బట్ ఇప్పుడు ఆ బైక్లో స్టాకే, ఈ బైక్లో కూడా స్టాకే. సో రెండు బైక్లకి ఇప్పుడు మనం అయితే డ్రాగ్ రేస్ చేయబోతున్నాము, స్టాక్ వర్సెస్ స్టాక్ R15. సో చలో చూద్దాం. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ యా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. అని 3 hours చూడతా స్టార్ట్. సో ఫస్ట్ అయితే మనమే వచ్చేస్తాం అన్నమాట. బ్రో అయితే వెనకాలనే ఉన్నారు. సో రైట్ అయితే లీడ్లో నేనే ఉన్నా. సో లీడ్లోకి అయితే నేనే వచ్చేస్తున్నా. లెట్స్ సీ. ఓ మై గాడ్, లీడ్లో అయితే నేనే ఉన్నా ప్రెసెంట్ అయితే. అయితే మన బండి ఫస్ట్ వచ్చింది. ద పర్ఫార్మెన్స్ ఇస్ రియల్లీ ఎట్ ఇట్స్ పీక్స్. సో చలో ఇప్పుడు సెకండ్ టైం చేయబోతున్నాము. సరే రెడీయా? సో ఫస్ట్ అయితే ఆ బైక్ లీడ్లోకి వెళ్ళిపోయింది. ఓ నాకు ఆటో అర్థం వచ్చింది. సో దానివల్ల నేను బాగా బ్యాక్ వచ్చేసిన. చూద్దాం వెళ్ళొచ్చా వెళ్ళరా అని చెప్పండి. Come on. అరే యార్, ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే shit man, easily yeah, it's came. వెనకాలనా అయిపోయింది, ఇంకేమున్నది. సో ఏ గైస్ మొత్తానికి అయితే 2 డ్రాగ్ రేసెస్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు థర్డ్ రేస్ అన్నమాట. సో చూసాం చలో. ఇద్దరం సేమ్ అమౌంట్ ఆఫ్ స్పీడ్తో లాగైనాం. అండ్ ముంగడికి వచ్చేసాను నేను. బ్రో అయితే వెళ్తూనే ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ సోన్.
ఫస్ట్ కొడదాం అడ్డు. సో చలో ఇప్పుడైతే బైక్స్ అయితే స్వాప్ చేద్దాం. బ్రిడ్జ్ మాత్రం క్రేజీ ఉంది. సో చలో బైక్స్ అయితే స్వాప్ చేసి ఇప్పుడు మళ్ళీ పర్ఫార్మెన్స్ అయితే టెస్ట్ చేద్దాం. పాపం సో చలో ఎక్స్చేంజింగ్ ద బైక్స్. అండ్ పవన్ గారు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నావు రా నువ్వు. సో చలో ఇప్పుడు మళ్ళీ బైక్ అయితే స్వాప్ చేసుకున్నాము. నువ్వు వెళ్ళిపోరా ముంగడికి. యూ గో, యూ క్యారీ ఆన్, యూ ఆర్ నాట్ బిలాంగింగ్ టు దిస్. సో చలో ఇప్పుడైతే ఫోర్త్ పూల్ అనుకుంటా. చలో లెట్స్ గో. సో నా బైకే ముంగట ఉంది. లెట్స్ సీ ఈ బైక్ ఫాస్ట్ వెళ్తుందా వెళ్ళదా అని చెప్పండి. ఎక్కడో ఉంది. అండ్ నేను ఫ్రెండ్కి వచ్చేసిన అన్నమాట. యాక్చువల్గా ఇంతకుముందు గ్రో నడిపినప్పుడు మాత్రం నా బైకే ఫస్ట్ వచ్చింది. బట్ ఇప్పుడేందో గ్రో బైక్ ఫస్ట్ వచ్చింది. మేబీ రైడర్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి కావచ్చు. ఐ థింక్ సో. నా బండి వెనకాల ఎక్కడో ఉన్నది అతను కనిపిస్తుంది కదా, ఇక్కడ 6 రూపాయలు. అయితే ఈ బైకే ఫస్ట్ వచ్చింది. అవునవును బ్లింక్ అవుతుంది అనే సిచ్యువేషన్లో వేయాలి. ఆర్పిఎం కొట్టుకుంటుంది అనే టైంలో వేసినాం అనుకో వేసేయాలి, వేయాలి. అట్లయితే బండి లాగ్ అవుతా ఉంటుంది. రైడర్ ప్రాబ్లం నో దిస్ పాయింట్, రైడర్ ప్రాబ్లం. అదే ఆగ్రపోయి నీకు ఎట్లా 2 bhp పవర్ గెయిన్ అవుతుంది కాబట్టి లైట్. అది ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేద్దామా నడుద్దామా? ఇగో గేర్ షిఫ్ట్ ఆర్పిఎం కొట్టుకుంటది అనే టైంలో ఫస్ట్ గేర్ వచ్చేసి 40. లేదు బ్రో, డైరెక్ట్ క్విక్ షిఫ్టర్ తోనే వేయాలి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఎన్ని గేర్లు అయినా క్విక్ షిఫ్టర్ తోనే వేసుకోవచ్చు. లేదు ఏం కాదు, పిక్చర్ అవుతుంది, అలవాటు అయిపోతుంది బండికి. ఫస్ట్ గేర్ ఏమో 40, సెకండ్ గేర్ ఏమో 60 నుంచి 70, థర్డ్ గేర్ ఏమో 96, ఫోర్త్ గేర్ ఏమో 116, ఫిఫ్త్ గేర్ ఏమో 138, సిక్స్త్ గేర్ ఏమో ఎంత అంటే అంతగా 138, ఫిఫ్త్ గేర్ 140 పోద్ది, యాక్చువల్గా 138 పోద్ది. సో గైస్ మొదటికైతే ఇప్పుడు మళ్ళీ 4th, 5th డ్రాగ్ రేస్ అన్నమాట యాక్చువల్గా ఇది. సో ఎందుకు ఇంతగానో చెక్ చేస్తున్నామంటే కొంచెం రైడర్ వల్ల ప్రాబ్లం అవుతుంది. లైక్ నార్మల్గా ట్రాఫిక్ ఉంటుంది కదా, సో ట్రాఫిక్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. సో చలో ఇప్పుడైతే ట్రాఫిక్ లేదు, ఏం లేదు, లెట్స్ గో. రెడీయా? సో రైడర్ స్టార్టింగ్ అయితే నాకు డిలే ఉంది. సో ఈసారి అయితే ఆ బైకే ఫస్ట్ ఉంది. చూద్దాం విచ్ బైక్ గోస్ ఫస్ట్ అని చెప్పేసి.
షిట్ స్టార్టింగ్ నాకు ఎంత అక్కడ లాగైందా నాకు స్టార్టింగ్ నాకు లాగైంది ఆ ఎంత లాగైందో అంత లాగైనా వచ్చిన కరెక్ట్ లైన్లో పోతున్నాయి సేమ్ పోతున్నాయి డ్రాగ్ రేస్ అయితే ట్రై చేద్దాం ఇంకా సో చూసాం ఇంకా ఏదైతుంది కానీ అని చెప్పేసి అని సో చలో లెట్స్ మళ్ళీ లాగైంది స్టార్టింగ్ ఓ మై గాడ్ మనమైతే స్టార్టింగ్లో ఉన్నాం యాక్చువల్గా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకుంటే ఇంకా పవర్ చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది కాకపోతే మనం ట్రాక్షన్ కంట్రోల్ ఇంకా ఆఫ్ చేసుకోలేము సో ఆడంపై ఎక్కడ వెనకాల బైక్ కనిపించదు నాకు నా ఇంటర్ ఉంది బైక్ అయితే హోలీ షిట్ సీరియస్లీ చాలా డిఫరెన్స్ ఉంది ఆ బైక్కి ఈ బైక్కి పవర్లో చాలా తేడా ఉంది యాక్చువల్లీ రాకపోయి ఉన్నప్పుడు ఏం కాలేదు కానీ రైట్ నౌ అయితే ఇట్ హ్యాస్ సమ్ ఇష్యూస్ ఐ థింక్ సో అది సో మొత్తానికి అయితే కంపారిజన్ వీడియోస్లో మొత్తం ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 7 డ్రాగ్ రేసెస్ పెట్టుకున్నాము సో ఈ డ్రాగ్ రేస్ మీద మన కార్తిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఏమంటావు చెప్పు both bikes are same or actually same problem సో చలో చూసింది కదా మొత్తానికి అయితే ఎట్లా 2 బైక్స్ ఒకటే కాబట్టి పర్ఫార్మెన్స్ సో యాక్చువల్గా మనం ఇది నడిపినప్పుడు ఇది ఫస్ట్కి వచ్చేసింది అండ్ అది నడిపినప్పుడు అది ఫస్ట్కి వచ్చేసింది సో ఆబ్వియస్గా కొంచెం డిఫరెన్స్ ఉండే కానీ ఇంతకుముందు మాత్రం లాస్ట్ డ్రాగ్ రేసెస్ మాత్రం చాలా క్రేజీ ఫుల్ వచ్చింది ఎందుకంటే ట్రాఫిక్ లేదు కదా సో ట్రాఫిక్ లేకపోయేసరికి మంచిగా నడిపినాం పర్లేదు సో చలో ఇంకా ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీ నీడ్ మోర్ వీడియోస్ అని చెప్పేసి సో నేను ఇంకా వేరే బైక్స్ కూడా కంపారిజన్ చేస్తూ ఉంటాను లైక్ డ్రాగ్ రేసెస్ పెట్టుకుంటూ ఉందాము సో చలో ఇంకా టేక్ ఏ లవ్ యూ ఆల్ బై బాయ్